హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్తాను చూడండి. అదేంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు కదా అందరూ. అది ఆ సామెత అందరికీ తెలుసు, కానీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు చెప్తాను చూడండి దాని గురించి. ఇవి వచ్చేసి నూగులండి. ఒక 2 కిలోల వరకు ఉంటాయి. ఆ 2 కిలోలు నేను కొన్నట్టు కాదు, వేరే వాళ్ళు నాకు ఇచ్చినట్టు ఇవి. అలాగే ఇగో పొట్టు మినప్పప్పు, ఇవి కూడా నేను కొన్నట్టు కాదు, వేరే వాళ్ళు నాకు ఇచ్చినట్టే. ఇలా నాకు ఎందుకు ఇస్తారంటే నేను వాళ్ళతో బాగానే ఉంటానండి అందరితోటి. నాకు కూడా అలా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తూ ఉంటానండి. అందుకని నోరు మంచిదైతే ఊరు మంచిదని సామెత ఇందుకు వాడానండి నేను. అలాగే ఈ పెసలు చూడండి. ఈ పెసలు వచ్చేసి కిలో 100 రూపాయలు అంటానండి. కొన్నాను నేను 5 కిలోలు. ఇదండి సంగతి, అందుకు చెప్పాను ఈ సామెత గురించి. అలాగే మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడగాలనుకుంటున్నానండి. అదేంటంటే, ప్రాణం లేని చిన్న పాప అరచి అరచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవులో మాత్రం గుసగుసలాడుతుంది. ఏమిటండి అది? మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో చెప్పండి.